బైబిల్లోని 7 లోయల గురించి మీకు తెలుసా? బైబిల్లో లోయలనేవి కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కాదు, అవి ఆత్మీయ అర్థం కూడా కలిగి ఉంటాయి. ఇక్కడ ప్రసిద్ధమైన 7 బైబిల్ లోయలు మరియు వాటి ప్రాముఖ్యత చూద్దాం. కీర్తనలు 23:4 చరణం, నేను మరణఛాయల లోయలో నడిచినను నేను కీడుకు భయపడను, నీవు నాతో కూడా ఉన్నావు. ప్రియులారా, లోయలో నడవడం మనం ఎంచుకోము, కానీ లోయలో దేవుడు మనల్ని నిర్మించుతాడు. బైబిల్లో ఉన్న 7 లోయలు మన జీవితంలోని 7 పరిస్థితులను సూచిస్తాయి. మొదటిది సిద్యోములోయ, ఆదికాండము 14వ అధ్యాయము 3వ వచనం. 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేసిన ప్రదేశం ఇది. ఉప్పు సముద్రం, డెడ్ సీ సమీపంలో ఉంది. ఇక్కడ రాజులు యుద్ధం చేశారు, లోతు గుంతలున్నాయి, అనేకులు పడిపోయారు. మన జీవితంలో కూడా యుద్ధాలుంటాయి. కుటుంబ యుద్ధం, ఆర్థిక యుద్ధం, ఆత్మీయ యుద్ధం. లోయలో పడిపోకూడదు, లోయలో నిలబడాలి. రెండవది ఎష్కోలోయ, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23. అక్కడ ఒక ద్రాక్ష గుత్తి ఇద్దరు మోసేంత పెద్దది. మూడవది ఎలాలోయ, మొదటి సమూయేలు 17వ అధ్యాయము. ఇక్కడ దావీదు ఒక రాయితో గొల్యాతును ఓడించాడు. లోయ మధ్యలో భయం నిలబడి ఉంది, కానీ విశ్వాసం ముందుకు వచ్చింది. నాలుగవది ఆకోరు లోయ, యెహోషువ 7వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు. ఆకాను రహస్యంగా పాపం చేశాడు. ఒక మనిషి పాపం సమాజానికి ఓటమి తెచ్చింది. రహస్య పాపం ఉన్నప్పుడు లోయలోనే ఉంటాం. కానీ హోషేయ 2వ అధ్యాయము 15 వచనం చెబుతుంది, దేవుడు ఆ లాయును ఆశాద్వారంగా మార్చుతాడు. పశ్చాత్తాపం లాయును మార్చుతుంది. 5 హిన్నోము లోయ, యిర్మియా 7వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ విగ్రహారాధన జరిగింది, పిల్లలను బలిగా అర్పించారు. ఈ లోయ గెహెన్నా అనే నరకానికి సూచన అయింది. దేవునికి దూరం చేసే ఏ పని అయినా లోయలో పడేస్తుంది, జాగ్రత్త. పాపం మొదట చిన్నదే, కానీ చివరికి అగ్ని. 6 యెజ్రెయేలు లోయ న్యాయాధిపతులు 6-7 గిద్యోను కథ. గిద్యోను వద్ద 32,000 మంది ఉన్నారు. దేవుడు 300 మందితోనే యుద్ధం చేయించాడు. ఎందుకు? దేవుని మహిమ కోసం. నీ దగ్గర తక్కువ వనరులున్నాయా? పర్వాలేదు, దేవుడున్నాడంటే చాలును. 7వది బాకాలోయ, కీర్తనలు 84వ అధ్యాయము 6వ చరణం. బాకాలోయ గుండా వెళ్ళువారు దానిని ఊటల స్థలముగా చేదురు. ఏడుపులోయను దేవుడు ఆశీర్వాదపు ఊటగా మార్చుతాడు. నీ కన్నీళ్లు వృథా కావు, దేవుడు వాటిని సేకరిస్తాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, యుద్ధపు లోయలో ఉన్నావా? భయపు లోయలో ఉన్నావా? రహస్య పాపపు లోయలో ఉన్నావా? కన్నీటి లోయలో ఉన్నావా? గుర్తుంచుకో, లోయ శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతుడు. లోయలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కీర్తనలు 23వ అధ్యాయము 4వ చరణము, నీవు నాతో కూడా ఉన్నావు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, లోయలో ఒంటరిగా నిలబడకు, నా చెయ్యి పట్టుకో. మీ జీవితంలో ఏ లోయ ఉన్నా ఇప్పుడే లేచి నిలబడి ఇలా ప్రార్థించండి, ప్రభువా, నేను లోయలో ఉన్నాను. నా యుద్ధాలలో, నా పాపాలలో, నా భయాలలో నన్ను విడువకు. నన్ను కొండలపైకి నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.